గ్రామ స్వరాజ్యం సాధించాలంటే గ్రామ పంచాయతీలే కీలకమన్నారు ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీలు అత్యంత కీలకం. ప్రజల భాగస్వామ్యంతో గ్రామ ప్రణాళికలు తయారు చేసి వాటిని అమలు పరిచినప్పుడే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతాయి. దీనికి గ్రామ సభ నిర్వహణ అన్నది అత్యంత కీలకం. ఈ సందర్భంగా తనకల్లు మండలంలో శుక్రవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరియు ప్రత్యేక గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కదిరి నియోజకవర్గం శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ హాజరయ్యారు. అందులో భాగంగానే ఎమ్మెల్యే కందికుంట మాట్లాడారు. ఈ అధికారులు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి ఆలోచన స్వర్ణ గ్రామ పంచాయతీ అనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నాం. దీంట్లో దాదాపు 4 రకాలైనటువంటి ఆలోచనలతో ముందుకు వస్తోంది. ఒకటేమంటే ఈ స్వర్ణ గ్రామ పంచాయతీ భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ 4 లక్షల 4 టీమ్స్ సాధించాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఇందులో మొదటి లక్ష్యం గృహ అవసరాలు కల్పించుట. ప్రతి ఇంటికి విద్యుత్, మంచినీళ్ళు, నీటి కుళాయి, మరుగుదొడ్డి, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కల్పించుట. ఇక్కడ దాదాపు అందరూ గ్యాస్ సిలిండర్లు ఉన్నోళ్ళే ఉంటారనుకుంటున్నా. ఎవరైనా లేని వాళ్ళు ఉన్నారమ్మా ఈ పంచాయతీలో? ఉన్నారు. ఏమ్మా తహసీల్దార్ గారు సదుపాయాల కల్పనకు మెరుగుపరచడం అంటే నీటి పంపిణీ, మురుగు కాలువలు మరియు ద్రవ్య వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు, సిమెంట్ రోడ్డు, ఘన వ్యర్థాల నిర్వహణ చేపట్టుట. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా, ఆలోచనలో తేడా ఒకసారి గమనించుకోమంటాడు. గత ప్రభుత్వంలో చెత్త మీద పన్నేసింది. ఈ ప్రభుత్వం చెత్త మీద నుంచి ఆదాయ వనరుగా మార్చుకోమంటుంది. అంటే డబ్బులు వాళ్ళు మీకుంటే మీకు డబ్బులు వచ్చే మార్గము ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆలోచన విధానంలో ఎంత మార్పు ఉందో ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు. మీరు ఏదైతే ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుని అన్ని గ్రామాల మధ్యన రహదారుల నిర్మాణం చేపట్టుట, గ్రామ పంచాయతీ రహదారులను ఆర్ఎన్బి రోడ్లతో అనుసంధానం చేయుట. మీరు చిన్న చిన్న గ్రామాల కనెక్టివిటీ గతంలో కూడా మీకు ఒకసారి చెప్తారు. ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నాం. ఆ రోజున మనకున్నటువంటి అధికారాలు కావచ్చు, ప్రభుత్వంలో భాగస్వాములు కాదు కాబట్టి, ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి అందులో విభజన కార్యక్రమం పూర్తి స్థాయిలో ఉద్యమ రూపం దాల్చినటువంటి పరిస్థితులు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా ఆ రోజున PMGSY కింద, ప్రైమ్ మినిస్టర్ గ్రామీణ సడక్ యోజన కింద అన్నింటినీ కూడా ప్రణాళికలు రూపొందించమని చెప్పేసి కూడా ఏపీఓ గారికి చెప్తాను. దాని మీద పూర్తి స్థాయి కాన్సన్ట్రేట్ చేయమని చెప్పేసి కూడా తెలియజెప్తాను. అంతేకాదు పంచాయత్ సెక్రటరీ కూడా ఎక్కడ ఈ ప్రభుత్వ హయాంలో వీధి దీపాల నిర్వహణలో పంచాయత్ సెక్రటరీ గారు మీరే వినాలా, వీధి దీపాలు ఎక్కడ ఎన్ని పెండింగ్ ఉన్నాయి? 26 చేయలేరా? ఇప్పుడు ఎప్పుడు చేస్తారు? వారం 10 చెప్తారు. వారమన్నా చెప్పండి, 10 రోజులన్నా చెప్పండి. 15 రోజుల లోపల పూర్తి చేయండి. వీధి దీపాల నిర్వహణ కూడా మీరు ఖచ్చితంగా పాటించాలా. అదే రకంగా ఏదైతే పారిశుద్ధ్యం ఉందో పెద్ద ఎత్తున పారిశుద్ధ్యం మీద కూడా మీరు శ్రద్ధ కనపరచమని చెప్పేసి కూడా పంచాయత్ సెక్రటరీ గారికి చెప్తున్నాను. దీనిలో భాగంగానే ఇప్పుడు మరుగుదొడ్లు, మహిళలకు ఎక్కడ ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే మరుగుదొడ్లు కూడా ప్రతిపాదనలు పెట్టమంటున్నాము. అదే రకంగా శ్మశాన వాటికలు కావచ్చు, కబరస్థాన్లు కావచ్చు, వాటిని చదును చేయించేసి ఈ నియోజకవర్గంలో ఏపీడీ గారికి చెప్తాను, ప్రతి గ్రామంలో కూడా శ్మశాన వాటికి చాలామంది వాళ్ళ పొలాలు వేసుకుంటారు. ఇక్కడ చిన్నది ఎస్సీలకు పొలమే కాదు, దాని కాంపౌండ్ కట్టేటువంటి కార్యక్రమం కూడా హిందూ శ్మశాన వాటికి కావచ్చు, ముస్లిమ్స్ కబ్రస్థాన్లు కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఉన్నటువంటి పాపులేషన్కి మీరు అసర్టైన్ చేసుకొని ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటే ముస్లిమ్స్కు ఒక శ్మశాన వాటికని కేటాయించండి. అదే రకంగా హిందువులు ఉన్న ప్రతి